హలో స్టూడెంట్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 కోసం రిపీటెడ్ థీమ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఎకానమిక్స్ సంబంధించి ఎక్స్టర్నల్ సెక్టార్లో రిపీటెడ్ థీమ్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఎక్స్టర్నల్ సెక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీవైక్యూ సాల్వ్ చేయండి. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది 2003లో అడిగారు. సో ఇండియాస్ ఇంపోర్ట్ ఆఫ్ క్రూడ్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2001-2 అకౌంటెడ్ ఫర్ అబౌట్ 27% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఇంపోర్ట్స్. అంటే మనం టోటల్ ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ అన్నిటిలో 27% ఈ క్రూడ్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్సే ఉంటాయంట. సో అది కరెక్టా కాదా? ఆ ఇయర్లో వచ్చేసి ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. అప్పుడు అడిగిన టైంలో ఇది కరెక్టే. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి డ్యూరింగ్ ది ఇయర్ 2001-2 ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ హ్యాడ్ ఇంక్రీజ్ బై 10% యాజ్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్. విచ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? సో ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్. సో ఈ క్వశ్చన్ ఇప్పటికీ రిలవెంటెడ్. ఎందుకు? ఇప్పుడు రీసెంట్గా మనం వెస్ట్ ఏషియా క్రైసిస్ అనేది చూస్తున్నాం. వార్ జరుగుతుంది వెస్ట్ ఏషియాలో. సో ఇలాంటి టైంలో మన ఇండియాలో కూడా పెట్రోల్ బంక్ దగ్గర చాలామంది ట్రాఫిక్ ఎక్కువైపోయింది. సో ఆ డిమాండ్ కూడా బాగా ఎక్కువైపోయింది అండ్ ఆ సప్లై చైన్ కూడా డిస్టర్బ్ అయింది. సో ఇన్ దాట్ కేస్ మనం ఈ క్రూడ్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ యొక్క ట్రేడ్ డీటెయిల్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఈ క్వశ్చన్లో చెప్పినట్టే కూడా ఇదే ఫ్యాక్ట్ ఈ రోజుకి కూడా ఆల్మోస్ట్ రిలవెంట్. Yes, India's import of crude and petroleum products accounted for approximately 25-28% of its total imports by value, even 23-24 ఫైనాన్షియల్. అంటే రీసెంట్ టైమ్స్లో కూడా ఇక్కడ ఏదైతే ఇచ్చాడో ఆ ఫ్యాక్ట్ కరెక్టే. ఆల్మోస్ట్ నియర్లీ 1/3. ఓకే, నియర్లీ 30% అనేది మోస్ట్లీ క్రూడ్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచే వస్తుందన్నమాట. ఓకే, అండ్ దిస్ ఈజ్ రఫ్లీ 1/3 ఆఫ్ ద కంట్రీస్ టోటల్ గూడ్స్ ఇంపోర్టెడ్ బై వాల్యూ. అది సో ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ టుడే సినారియో ఈ క్రూడ్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించి, బికాస్ ఆఫ్ డిస్రప్షన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వెస్ట్ ఏషియా. అండ్ ఇంపోర్ట్ డిపెండెన్స్. ఇండియా క్రూడ్ ఆయిల్ యొక్క రిక్వైర్మెంట్, మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ మొత్తంలో 88% ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ అనేది మనం ఇంపోర్ట్ నుంచే తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ టోటల్ వాల్యూమ్ ఎంత? అరౌండ్ 300 మిలియన్ మెట్రిక్ టన్స్. ఇదంతా ఎందుకంటే ఒక యూపీఎస్ ఒక స్టేట్మెంట్ ఫామ్ చేసి అడగవచ్చు అనమాట. లైక్ లెట్స్ సే ఇండియా ఈజ్ 80% ఆఫ్ ద ఇండియాస్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఇంపోర్ట్స్ అని. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇక్కడ క్లియర్గా ఉంది ఆల్రెడీ. ఓకే, అండ్ ఇండియాస్ ఆర్ నియర్లీ 25-28% ఆఫ్ ఇండియాస్ ఇంపోర్ట్స్ ఆఫ్ టోటల్ గుడ్స్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద క్రూడ్ ఆయిల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అని చెప్పి కూడా అడగొచ్చు. సో అది కూడా కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ సపరేట్గా క్రూడ్ పెట్రోలియమే తీసుకుంటే ఎంత? అండ్ దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఇంపోర్టెడ్ కామోడిటీ. మనం టోటల్ ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్లో హైయెస్ట్ ఇంపోర్టెడ్ గుడ్ బై వాల్యూ ఏంటంటే క్రూడ్ పెట్రోలియం అనమాట. ఇట్ ఈజ్ అకౌంట్ ఫర్ 21% ఆఫ్ టోటల్ ఇంపోర్ట్స్. ఓకే, ఇక్కడ చెప్పారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ అంటే క్రూడ్ వేరు, పెట్రోలియం ప్రొడక్ట్స్ వేరు అనమాట. క్రూడ్ అంటే రా మెటీరియల్, పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటే దాన్ని రిఫైనరీ ఇండస్ట్రీలో రిఫైన్ చేసినప్పుడు వచ్చేది పెట్రోలియం ప్రొడక్ట్స్ లైక్ పెట్రోల్, డీజిల్ అవి. ఓకే, నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఈ క్రూడ్ ఆయిల్ కానీ గ్యాస్ సెక్టర్ కానీ రిప్రజెంట్స్ 28% ఆఫ్ ఇండియాస్ టోటల్ రేట్ బై వాల్యూమ్. ఇక్కడ మనం వాల్యూ అనుకున్నాం కదా, ఇక్కడ బై వాల్యూమ్ కూడా నియర్లీ 30% ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ఇంపోర్ట్సే ఉంటాయి మన టోటల్ ఇంపోర్ట్స్లో కూడా. ఓకే, ద సింగిల్ లార్జెస్ట్ కామోడిటీ హ్యాండిల్ బై ద ఇండియన్ పోర్ట్స్. నెక్స్ట్ ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు? సో రీసెంట్గా మనకి ఆయిల్ క్రైసిస్ అనే దాని మీద ఇండియాలో కూడా ఎలాంటి సిచ్యువేషన్ రావచ్చు, ఈ యొక్క వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల ఇండియా మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి మనం చాలా న్యూస్ చదువుతున్నాం. సో ఇలాంటి సమయంలో స్ట్రాటజిక్ రిజర్వ్స్ అనే దాని గురించి డిస్కషన్ కూడా జరుగుతుంది. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అండ్ ఇలాంటి ఒక స్టేట్మెంట్ అడగొచ్చు అనమాట యూపీఎస్సీ. ఇండియాస్ రిఫైనింగ్ కెపాసిటీ హ్యాస్ స్టడీలీ ఇంక్రీజ్ ఓవర్ ది ఇయర్స్. ఎస్, దిస్ ఈస్ ట్రూ. దో క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ ఆ ఇంపోర్ట్ చేసుకునే దాన్ని మనం రిఫైన్ చేసుకోవాలి కదా క్రూడ్ ఆయిల్ని. సో ఆ రిఫైన్ చేసుకునే కెపాసిటీ ఇండియాలో అడిక్వేట్గా ఉందన్నమాట. సో అది పెరుగుతుంది ఓవర్ ద టైం ఇండియాలో. అది కరెక్టే. ఇండియా రిఫైనింగ్ కెపాసిటీ హ్యాస్ స్టడీలీ ఇంక్రీజ్ ఓవర్ ది ఇయర్స్. ఇది ఫ్యాక్ట్ అనమాట. ఇది పిఐబిలో వచ్చింది. ఓకే, ఇప్పుడు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటి స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్ అంటే? ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ఫ్యూయల్ స్టోర్ ఆఫ్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్. ఓకే, ఆర్ స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ ఎనఫ్ టు ప్రొవైడ్ 10 days ఆఫ్ కన్జంప్షన్ విచ్ ఆర్ మెయింటైన్ బై ద ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్. ఈ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అనేది ఒక పిఎస్యూ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇంతకీ ఒక 10 days ఆఫ్ కన్జంప్షన్ సరిపోయాడు. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంట్ జరుగుతున్న సప్లై చైన్ డిస్రప్షన్లో ఇలాంటి స్ట్రాటజిక్ రిజర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో అది ఉంది, ఒక 10 days ఆఫ్ కన్జంప్షన్ సరిపడా. ఓకే, ఇది ఎక్కడెక్కడ ఉందని కూడా అడగవచ్చు వాళ్ళు. ఓకే, ఇది 3 places ఉంది. ఒకటి మ్యాంగ్లూర్, 2 విశాఖపట్నం అండ్ 3 పాడూరు. ఈ మ్యాంగ్లూర్ అండ్ పాడూరు కూడా కర్ణాటకలో ఉన్నాయి. ఓకే, దీస్ ఆర్ ద అండర్ గ్రౌండ్ లొకేషన్స్ అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు మనం క్రూడ్ ఆయిల్ డిస్రప్షన్ జరుగుతుంది కాబట్టి
ఇలాంటి టైంలో చాలామంది ఏమంటున్నారు, న్యాచురల్ గ్యాస్ మీద డిపెండ్ అవ్వాలి మనం ఎక్కువ అని చెప్పి అంటున్నారు, అవునా కదా? అంతేకాకుండా రీసెంట్ టైమ్స్లో మనకి ఎల్పిజి క్రైసిస్, ఎల్పిజి రేట్లు బాగా పెరిగిపోయినాయి అని చెప్పి కూడా డిస్కషన్ జరుగుతుంది. సో అలాంటి టైంలో దీని గురించి కూడా కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి ఈ న్యాచురల్ గ్యాస్ గురించి. ఓకే, అండ్ న్యాచురల్ గ్యాస్ విషయంకి వస్తే కరెంట్లీ ఇట్ ఈస్ 7% ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ మిక్స్. అంటే ఏంటి, మన ఇండియాలో ఎనర్జీ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ రిసోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ కానీ, కోల్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, బయోగ్యాస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ కూడా కలిపితే అన్నిటిలో ఒక 7% ఆఫ్ ఎనర్జీ మిక్స్ అనేది న్యాచురల్ గ్యాస్ అనమాట. ఓకే, అండ్ మన ఇండియా టార్గెట్ ఏంటి, పాలసీ టార్గెట్ ఏంటి మనకి 15% బై 2030 కల్లా మన ఎనర్జీ మిక్స్లో 15% అనేది మనం న్యాచురల్ గ్యాస్ నుంచి తెచ్చుకోవాలి అని చెప్పి మనకు టార్గెట్. సరే, బాగానే ఉంది. ఇప్పుడు మనం న్యాచురల్ గ్యాస్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. చాలా వరకు ఇంపోర్ట్ చేసుకునేదైనా కానీ మన లోకల్లో ప్రొడ్యూస్ చేసేది ఏదైనా సరే మొత్తంలో నియర్లీ 40% ఆఫ్ ఇండియాస్ గ్యాస్ ఈజ్ యూజ్ ఇన్ ద ఫెర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు రీసెంట్గా ఎల్పిజి డిస్ట్రప్షన్ జరిగిన తర్వాత మీకు అనిపించవచ్చు, ఇలా కూడా ట్విస్ట్ చేయొచ్చు అనమాట క్వశ్చన్, మోస్ట్ ఆఫ్ ద న్యాచురల్ గ్యాస్ దట్ వీఆర్ యూజింగ్ ఇన్ ద ఎల్పిజి అని చెప్పి. దట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్. 40% ఆఫ్ ద గ్యాస్ మనం ఫెర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే మనం వాడుతున్నాం అంటే ఇండియాలో. ఓకే, అండ్ రిమైనింగ్ ఒక 30% వచ్చి పవర్ జనరేషన్ అండ్ ద రెస్ట్ ఇన్ ఎల్పిజి అండ్ అదర్ ఇండస్ట్రీస్. ఓకే, ఎల్పిజి అనేది ఆల్మోస్ట్ థర్డ్, ఫస్ట్ సెకండ్లో కూడా లేదు. ఫస్ట్ ఫెర్టిలైజర్స్, సెకండ్ పవర్ జనరేషన్, ఓకే, థర్డ్ ఎల్పిజి అండ్ అదర్ ఇండస్ట్రీస్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం పైన, క్రూడ్ ఆయిల్ అనేది 88% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ డిపెండెన్స్ ఉందని చెప్పుకున్నాం. మరి న్యాచురల్ గ్యాస్ ఎంత డిపెండెన్సీ ఉంది? అరౌండ్ 55% ఆఫ్ ఇండియాస్ న్యాచురల్ గ్యాస్ డిమాండ్ ఈజ్ మెట్ త్రూ ద ఇంపోర్టెడ్ ఎల్ఎన్జీ. ఓకే, అండ్ ఈ 55%లో 90% అనేది మనం ఇంపోర్ట్ చేసిన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే వస్తుంది మనకి. ఓకే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ తెలుసు వెస్ట్ ఏషియాలో. సో ఇట్ ఈస్ ఎ చోక్ పాయింట్ అనమాట. సో ఇది చాలా క్రిటికల్. అందుకే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎందుకు క్రిటికల్ అంటే ఎందుకనమాట, 90% ఆఫ్ ఇండియాస్ న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్ ఈస్ కమింగ్ త్రూ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓన్లీ. ఓకే, అండ్ ఇంకా ఎలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం క్రూడ్ ఆయిల్ గురించి, పెట్రోల్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మనం ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఓఎన్జీసీ అనేది బాగా న్యూస్లో ఉంది. సో దాని గురించి కూడా చిన్న బేసిక్ ఫ్యాక్ట్ అనమాట. ఓఎన్జీసీ ఈజ్ ఎ మహారత్న పిఎస్యూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇట్ ఈస్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఓకే, నెక్స్ట్ ఈ ఓఎన్జీసీ అకౌంట్ ఫర్ 70% ఆఫ్ ఇండియాస్ డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్. అంటే ఏంటి, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లో క్రూడ్ ఆయిల్ ఏమో 88% ఇంపోర్ట్ నుంచి తీసుకున్నాం, అంటే రిమైనింగ్ ఎంత, ఒక 12% లోకల్లో ప్రొడ్యూస్ అవుతున్నట్టుగా. అలాగే న్యాచురల్ గ్యాస్ 55% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకున్నాం, అంటే రిమైనింగ్ 45% లోకల్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ 12% 45%లో మొత్తం ఇందులో ఒక 90%, ఒక 70% అనేది ఈ ఓఎన్జీసీ ప్రొడ్యూస్ చేస్తుందంట. ఓకేనా, అది డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్లో ఓఎన్జీసీ 70% ప్రొడ్యూస్ చేస్తుందని చెప్తాను. ఓకే, అండ్ రీసెంట్గా ఇంకొక విషయం న్యూస్లో బాగా ఉంది ఏంటంటే, ఈ క్రూడ్ ఆయిల్ ఉన్నప్పుడు టైంలో మనం ఇంపోర్ట్స్ అనేవి డైవర్సిఫై చేస్తున్నాం. బట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం డిఫరెంట్ కాస్ట్ రేట్లు ఉంటాయి అనమాట. అన్ని చోట్ల ఒకే ప్రైస్ ఉండదు. అది డిపెండ్స్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. సో మనకి యూపీఎస్సీ 2020లో ఒక పీవైకి వచ్చింది, చదవండి ఒకసారి. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ స్టడీ దట్ క్వశ్చన్. ద టర్మ్ వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ సమ్టైమ్స్ ఫౌండ్ ఇన్ ద న్యూస్ ఇస్ రిఫర్స్ టు ద గ్రేడ్ ఆఫ్, దేనికి సంబంధించిన ద క్రూడ్ ఆయిల్. ఓకే, ఈ కీవర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి కీవర్డ్ ఇంకోటి మీకు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య న్యూస్లో కూడా ఉంది, ఏషియన్ ప్రీమియం అని చెప్పి. అంటే ఏంటి, ఇట్ రిఫర్స్ టు ద కాన్సెప్ట్ దట్ ద కంట్రీస్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్ ఆర్ ఏషియన్ కాంటినెంట్ ఆర్ రిక్వైర్డ్ టు పే హయ్యర్ ఫర్ ద ఇంపోర్ట్ ఆఫ్ క్రూడ్ ఫ్రమ్ ద OPEC. OPEC అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఓకే, యాజ్ కంపేర్ టు ద రిచ్ వెస్టర్న్ కంట్రీస్, మన ఏషియన్ కంట్రీస్ కొంచెం ఎక్కువ పే చేయాలి అని చెప్పి తీసుకొచ్చింది అనమాట ఈ OPEC కంట్రీస్లో. ఓకేనా, ద ఒరిజిన్ ఆఫ్ దిస్ ఏషియన్ ప్రీమియం కెన్ బి ట్రేస్డ్ టు సౌదీ అరేబియా 1986 when Saudi Arabia leading the OPEC membership. Okay, the marker-based price system for its oil exports. Under the system, it adopted 3 markers for fixed oil prices. Okay, West Texas Intermediate అనేది యూఎస్కి అనమాట. పేరులో ఉంది టెక్సాస్, అండ్ టెక్సాస్ ఈజ్ ఏ స్టేట్ ఇన్ యూఎస్ఏ. సో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ అంటే ఇది యూఎస్కి. ఆ తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది ఒక గ్రేడ్ ఆఫ్ ప్రైసింగ్ సిస్టమ్. ఇది యూరప్కి అండ్ దుబాయ్ అండ్ ఏషియా దీనికి అనమాట. సో నథింగ్ బట్ ఇండియా కూడా ఇదే ఫాలో అవుతుంది, బ్రెంట్ క్రూడ్ ఆయిల్. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.